నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మొత్తం తిరుమల లడ్డు తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి అది ముదిరి మొత్తానికి దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది. మొత్తానికి దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో అసలు కల్తీ జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి అంటారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎవరు చెప్పారు అసలు కల్తీ జరగకుండా ఉందని చెప్పేసి, ఖచ్చితంగా జరిగిన దానికి రిపోర్ట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఈ లడ్డు కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటండి? అసలు కల్తీ నెయ్యి కాదు. అసలు అది నెయ్యి కాని దాన్ని కల్తీ ఎట్ట అవుతుంది? అసలు నెయ్యి అనే పదార్థం వాడలా అక్కడ. అసలు నెయ్యి లేదు అక్కడ. ఓకే, రిపోర్ట్స్ ప్రకారం, లేటెస్ట్గా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అసలు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా దిగజారిపోయినాయి అనమాట. దుర్మార్గమైన ప్రభుత్వం, అరాచకమైన ప్రభుత్వం, దుష్ట ప్రభుత్వం నుంచి బయటపడ్డ ఆంధ్రప్రదేశ్ దుష్ట ప్రభుత్వం అరాచకం సృష్టించింది గత 5 సంవత్సరాలు. ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వస్తుంది? లాస్ట్ ఈ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసిన డెవలప్మెంట్స్ నన్ను కలిసివేసి, అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? అసలు ఇంత ప్రశాంతతను పోగొడుతున్నారు. ఈ దేనికోసం? అధికారం కోసం ఇంత దిగజారాలా? అధికారం కోసం ఇంత దిగజారి ఏది పడితే అది మాట్లాడటం, రిపోర్ట్స్ను కూడా వక్రీకరించి మాట్లాడటం, ఎట్లాగోట్లా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలో రావాలని చూస్తాం తప్పితే, ఆంధ్రప్రదేశ్లో మేము ప్రజలను బాగా చూస్తాము, ప్రజలకి సేవ చేస్తాము, అభివృద్ధి చేస్తాము, ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా చేస్తాము, ఆ కోణంలో మమ్మల్ని నమ్మండి అట్లా ప్రయత్నించాల్సింది పోయి, అరాచకం ఏదైతే సృష్టించిందో వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు, అరాచకం అంటే అరాచకమే. దుర్మార్గం చేశారు వాళ్ళు. ఆ దుర్మార్గం చేస్తేనే ప్రజలందరూ తిప్పికొట్టారు వాళ్ళని. తిప్పికొట్టిన తర్వాత కూడా అదే బూతులు, అదే అబద్ధాలు, అదే దుర్మార్గం, అచ్చంగా దాంతోనే వాళ్ళు అధికారంలో రావాలని ట్రై చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి మీద నిందారోపణలు చేసి ప్రూఫ్లు లేకుండా ప్రజల్ని, వాళ్ళ వర్గం వాళ్ళని నమ్మించి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు అమాయక ప్రజల్ని. ఒక్కసారి అమాయకులు అనుకోవచ్చు, 2 సార్లు అనుకోవచ్చు, పద్దాక అమాయకుల్ని అనుకోకూడదు ప్రజల్ని. 2014లోనూ ప్రజలు అమాయకులు. 67 సీట్లు ఇచ్చారు ఆయనకి, 16 నెలలు జైల్లో ఉండి వస్తే. అతనికి ఏం అనుభవం లేని అతనికి 67 సీట్లు ఇచ్చారు. 2019లో ఏకాయితీ 151 సీట్లు ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇవ్వమంటే. ప్రజలది కూడా తప్పు ఉంది. అది ప్రజలు ఒక మనిషిని అంత గుడ్డిగా ఎలా నమ్ముతారు అనేది మనకి అర్థం కావట్లా. నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నానో లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని కాదు. మీరు చూడండి, ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తికి, ఒక 16 నెలలు జైల్లో ఉండి పెద్ద స్కామ్లో ఉన్న వ్యక్తి, ఎన్నో కేసులు ఉన్న వ్యక్తి, ఈడీ కేసులు ఉన్న వ్యక్తి, ఎన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, బెయిల్ మీద ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకుంటారా ప్రజలు ఎవరైనా? భారతదేశంలో ఎక్కడైనా చేశారా? ఆంధ్రప్రదేశ్లో అమాయకులు అనుకోవాలా, మూర్ఖులు అనుకోవాలా? నేను ప్రజలను అంటానని కాదు, ప్రజలదే తప్పు అనుకుంటున్నాను. అంత అరాచకం రావటానికి, ఆంధ్రప్రదేశ్లో అంత దుర్మార్గం రావటానికి, ఒక మనిషిని చంపి వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని చెప్పిన ఒక ఎమ్మెల్సీకి సస్పెన్షన్ కూడా లేదు కనీసం ఆ పార్టీ నుంచి. అంటే అది ఎలాంటి పార్టీయో మీరు అర్థం చేసుకోండి. ఒక బ్రహ్మాండమైన డాక్టర్ని విశాఖ బీదుల్లో చేతులు కట్టి బట్టలు ఎప్పదీసి అతను చావుకు కారణమయ్యారు. అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకనే నేను ఆ 2019 నుంచి 2024 అనే ఉదాహరణ తీసుకొచ్చి అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. బూతులు. మొన్న అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్ ఇరిగేషన్, ఏం మాట్లాడాడు బూత్? అది సభ్య సమాజం తలదించుకుంటుంది. ఎవరైనా ఫ్యామిలీలో అందరూ కలిసి, తల్లి చెల్లి భార్య కలిసి ఆ మాటలు వినగలరా? వినగలిగే మాటలేనా? నేను ప్రజల నాయకుడిని. ఒక నాయకుడు అనుకునేవాడు క్యారెక్టర్ చాలా బాగుండాలి, అత్యద్భుతమైన నడవడిక ఉండాలి, తను ఆదర్శవంతంగా ఉండాలి ప్రజలకు. తను బూతులు మాట్లాడటం, తను మాట్లాడే అబద్ధాలు మాట్లాడటం, తన నడవడికలో కూడా చాలా తేడాలు ఉన్నాయి లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి, అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులు సబ్జెక్టుకి ఇంకా ఇరిగేషన్ మినిస్టర్ లాంటి గొప్ప మినిస్టర్ పదవి అప్పచెప్పాడు ఆయన. అప్పచెబితే నాకు పోలవరం గురించి నాకేం తెలియదు, పోలవరంలో నాకు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ చెప్తున్నాడు. అటువంటి అతన్ని మన మినిస్టర్ ఎలా కంటిన్యూ చేస్తారు? 72% పూర్తి చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి వాళ్ళు పూర్తి చేసింది ఒట్టి 2% చేయగా తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవటానికి కారణమయ్యారు వాళ్ళు, రివర్స్ టెండరింగ్ వాళ్ళు. ఇన్ని రకాల అసమర్థులే కాక అరాచకవాదులు. అసలు అభివృద్ధి మీద జాసే లేదు. ఎంతసేపటికి ఎదుటి పార్టీ మీద దుమ్మెత్తిపోయటం, లేనిపోని మాటలు మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం, సభ్య సమాజం సిగ్గుపడేలాగా బిహేవ్ చేశారు. సరే, వీటన్నిటికీ సమాధానం ప్రజలే చెప్పారు. దేనికైనా ప్రజలే చెప్పాలి సమాధానం. ప్రజలే సమాధానం చెప్పి 11 సీట్లు కూర్చోబెట్టారు. అయినా వాళ్ళకి సిగ్గు శరం లేదు.
ఇవాళ లడ్డు విషయంలో ఎంత దారుణాతి దారుణంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారో. చివరికి అధికార పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్టేజ్కి దించేశారు వాళ్ళు. ప్రజలకు ఇది కాదు, ఇది నిజం, ఇది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందనమాట. ఏది సిట్ వేశారు ఒక లడ్డు గురించి అందరికీ తెలుసు, కొన్ని వందల వీడియోలు, రోజు అదే పని 10 రోజుల నుంచి. కాబట్టి ఆ పూర్తి హిస్టరీకి నేను వెళ్ళట్లా. అసలు కొంచెం దాన్ని కొంచెం చెప్దాం. లడ్డు అసలు ఎందుకు, ఏం జరిగింది అనేది కొంచెం తెలియాలి ప్రేక్షకులు. ఏంటంటే 2019 నుంచి 2024 మధ్యలో లడ్డూలో నాణ్యత కోల్పోయిందని భక్తులు కంప్లైంట్ చేశారు. చాలాసార్లు కంప్లైంట్ చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండలేదు, బూజు పడుతుంది అని కంప్లైంట్ చేశారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దానికి విచారణకి ఎంక్వైరీ కమిటీ వేశారు. ఎంక్వైరీ కమిటీ వేసి సిఎఫ్టిఆర్ఐకి పంపించారు. సిఎఫ్టిఆర్ఐకి పంపించినప్పుడు నెయ్యిలో కల్తీ ఉంది అనే రిపోర్ట్ వచ్చింది ఆఫీసర్స్ దగ్గరే ఉందని ఆయన చెప్తున్నాడు. ఆ రిపోర్టును తొక్కిపెట్టేశారు. తొక్కిపెట్టేసి ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెడితే వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్లో అడిగారనమాట, ఆ రిపోర్టు వచ్చింది కదండి, దాన్ని ఎందుకు చెప్పలేదంటే నా దాకా తీసుకురాలేదు అని చాలా చాలా తెలివిగా చెప్పాడు ఆయన, కవరింగ్ చేశాడు. కానీ అది ఎంత ఫూలిష్నెస్. నెక్స్ట్ ఒక అతను ప్రెస్ రిపోర్టర్ అడిగాడు, ఏమండి మరి ఎంక్వైరీ వేసింది మీరు కదా, ఎంక్వైరీ ఏమైంది అని మీరు అడగాల్సిన బాధ్యత ఉంది కదా, కింద ఆఫీసర్స్ తొక్కి పెట్టాల్సింది. మీరు అడిగితే ఆఫీసర్స్ ఎందుకు తొక్కి పెడతారు? ఇక్కడ కావాలని తొక్కిపెట్టినట్టు ఉంది, కానీ మీరు ఎందుకు అడగల? భక్తులు ఇచ్చిన కంప్లైంట్స్ మీద శ్రద్ధ లేదా? మీరు చాలా నిజాయితీగా చెబుతున్నాను, నేనే వేసాను ఎంక్వైరీ కమిటీ అని. ఉపయోగమే ఉంది వేసి కమిటీ నుంచి వచ్చిన రిపోర్ట్ని నువ్వు తీసుకుని దాని మీద చర్యలు తీసుకుని దాన్ని కంట్రోల్ చేస్తే అప్పుడు నీకు ఉండేది. యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఎంక్వైరీ కమిటీ వేసావు, దాని మీద రిపోర్ట్ ఏమొచ్చిందో కూడా నువ్వు తెలుసు. అంటే నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉన్నావు. నువ్వు టీటీడీ చైర్మన్వి, బాధ్యతారాహిత్యం కనపడుతుంది అక్కడ. అంటే నీకు తెలియదు, నేను ఆఫీసర్స్ దాన్ని ఏం చేయలేదంటే ఆఫీసర్స్ చేస్తారా? నువ్వే కదా ఎంక్వైరీ కమిటీ వేసింది, నువ్వు ఆ రిపోర్ట్ ఏమడిగింది అడగాల్సిన బాధ్యత లేదా నీకు? అక్కడ దొరికిపోయాడు ఆయన. తప్పు చేసిన వాడు ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతారు. ఎన్ని రోజులో మభ్య పెట్టలేరనమాట. కల్తీని ఆయన కంటిన్యూ చేశారు 2024 వరకు. తర్వాత అప్పుడు కాలంలో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని 2019-2024 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, నేను మా గవర్నమెంట్ కనుక వస్తే 2024లో ఈ లడ్డు నాణ్యత పెంచుతాను, ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ అంతా నేను ఎంక్వైరీ చేస్తానని బిఫోర్ ఎలక్షన్సే చెప్పాడు ఆయన. తిరుమల కూడా ప్రక్షాళన చేస్తానని చెప్పి, తిరుమల అంతా ప్రక్షాళన చేసి తిరుమలని బ్రహ్మాండంగా తయారు చేస్తాము అని చెప్పారు. అసలు తిరుమల అనేది ఇంత దైదీప్యమానంగా వెలగటానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీయే. 1983 ముందు ఇంత దైదీప్యమానం లేదు. అంటే ప్రజలందరూ వచ్చేవాళ్ళు, కానీ ఇన్ని సౌకర్యాలు, ఇంత డెవలప్మెంట్స్ లేవు. ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఎంత గొప్పతనం వచ్చింది. ఇవాళ అదొకటే కాదు, ఎన్నో సిస్టమ్స్ మార్చారు. వైకుంఠం కట్టారు, అది కలియుగ వైకుంఠం. తిరుపతి కలియుగ వైకుంఠం. ఎవరైనా సరే అక్కడ ఒక విధమైన వైబ్రేషన్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే. అలాంటి పవిత్రమైన స్థలంలో ఇలాంటి పనులు చేశారు వాళ్ళు. అదేగాక అసలు నేను ఇచ్చే సూచన ఏంటంటే, ప్రభుత్వానికి కానీ ఎప్పుడైనా సరే అన్య మతస్థుల్ని టీటీడీ చైర్మన్గా వేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పారు, అన్య మతస్థులు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని. ఆయన కూడా పాస్ చేశారు, అది జీవో కూడా పాస్ చేశారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఈ మతంలో జరిగే కార్యక్రమం హిందూ మతం, అది హిందూ మతంలో జరిగే ఆలయంలో వేరే మతం వాళ్ళు దాని మీద శ్రద్ధ ఉండదు వాళ్ళకి. వాళ్ళు మనం ఏమంటారా, వేరే మతాన్ని కూడా గౌరవిస్తాం, మనం అన్ని మతాలని గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళ మతాలకి మన మతం మీద శ్రద్ధ ఉండదు, దాని మీద ఒక భక్తి ఉండదు అనమాట. అందుకని వేరే మతం వాళ్ళు వద్దు. వేరే రకంగా వాళ్ళని వేరే కించపరచడం కాదు, వాళ్ళకి ఇక్కడ భక్తి ఉండదు. కాబట్టి ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళనే చైర్మన్గా వేయాలి. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళు చైర్మన్లు. తర్వాత ఈ ఎంక్వైరీ కమిటీలో, ఈ పర్చేజ్ కమిటీలో కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. అనఫిషియల్గా గెస్ట్లుగా ఇన్వైట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇదంతా చాలా పెద్ద స్టోరీ. తర్వాత దాంట్లో సడలించారు రూల్స్ అన్నిటిని. టెండర్స్ పిలిచినప్పుడు సడలించేశారు పూర్తిగా. అంటే ఇవన్నీ తప్పు చేయటానికి ఏర్పరచుకున్న దారి అనమాట అది. సరే, అదంతా అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఈయన శ్యామలరావు గారిని తీసుకొచ్చి ఈవోగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని గురించి నిన్న మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్లో చాలా సవివరంగా, ఎంతో ఓపికగా, నీట్గా చెప్పారనమాట. ఆయన ప్రతి స్టెప్ చెప్పాడు, ఎందుకు ఏం జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అంతకంటే ఎవరు చెప్పలేరు. సరే, వీళ్ళు ఏం చేశారు, శ్యామలరావు గారు ఏం చేశారు, నాకు డౌట్గా ఉందండి, నెయ్యి
నెయ్యిలో కొంచెం కల్తీ జరిగినట్టుందని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే సరే సిట్ వేశారు స్టేట్ గవర్నమెంట్. సిట్ వేస్తే వైవి సుబ్బారెడ్డి గారు అప్పటి టీటీడీ చైర్మన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల ఏమైంది, సుప్రీంకోర్టు వెళ్ళడం వల్ల ఏమైందంటే స్టేట్లో ఉన్న ఇద్దరికి సిబిఐ నుంచి ఇద్దరికి సిబిఐ ఆధ్వర్యంలో ఒకరిని సిఎఫ్టిఆర్ఐ నుంచి 5 మెంబర్ కమిటీ సిట్ ఫామ్ చేసింది 2024లోనే. అది ఇప్పటికంటే సంవత్సరంన్నర తర్వాత మోర్ దెన్ 1.5 ఇయర్కి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అన్ని రకాలుగా స్టడీ చేసామని చెప్తున్నారు. సిట్ రిపోర్ట్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సిట్ రిపోర్ట్లో ఏమని ఇచ్చింది, దీంట్లో ఒక చెంచా పాలు కూడా వాడలేదు, అసలు ఇది నెయ్యి కాదు, ఇది పామాయిల్లో కెమికల్స్ కలిపారు, కెమికల్స్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఇలా రకరకాల కెమికల్స్ కలిపారు. ఈ కెమికల్స్ మిశ్రమమే ఈ సింథటిక్ గీ, అంటే పాలతో చేసిన నెయ్యి కాదు ఇది అని సిట్ తేల్చి చెప్పింది క్లియర్గా. కెమికల్స్ అని చెప్తే ఈ అపోజిషన్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ సిట్ ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చిందో అప్పటి నుంచి మొదలు పెట్టేశారు. వాళ్ళకేదో మేము క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా. ఇంత జరిగి ఇంత క్లియర్గా దీంట్లో అది పాలు కాదు, పాలు అసలు వెన్న లేదు, వెన్న లేని నెయ్యి, అది సింథటిక్ నెయ్యి అని క్లియర్గా రిపోర్ట్ ఉంది. వస్తే చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, ఆయన క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని అసలు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద రెస్పాండ్ అవ్వక ముందే మొదలుపెట్టి సోషల్ మీడియాలో ప్రెస్లో వాళ్ళకి సంబంధించిన అన్ని నానా చండాలం చేసేసారు. అంటే ప్రజలకు ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు పొరపాటుని చెప్పారేమో యానిమల్ ఫ్యాట్ అని, ఆయన తప్పు చెప్పాడు, మనోభావాలతో ఆడుకున్నాడని వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో శాసనసభ్యుల మీటింగ్లో ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆయనకి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పరు. అంత బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన ఎన్ఈడిపి రిపోర్ట్ బేస్ చేసుకుని, శ్యామరావు గారు పంపించిన శాంపిల్స్ తీసుకుని ఎన్ఈడిపి రిపోర్ట్ బేస్ చేసుకుని చెప్పాడు. ఆయన పామ్ ఆయిల్ ఉంది, కెరన్ ఆయిల్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అని ఎన్ఈడిపి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. భారతదేశంలో ఎన్ఈడిపి ఈజ్ ద హైయెస్ట్ డైరీ టెక్నాలజీ ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట. నాకు ఎన్ఈడిపి నేను రోజు రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని. ఎన్ఈడిపి నేను అక్కడ ఎంఎస్సీ పిహెచ్డి నేను 6 years ఉన్నా అక్కడ ఆనంద్లో. నాకు ఆ ఎన్ఈడిపి గురించి పూర్తిగా తెలుసు. మా ఫ్రెండ్స్ దాంట్లో పనిచేసేవాళ్ళు అనమాట, ఆఫీసర్స్ కంప్యూటర్ సెక్షన్స్లో. అందుకని నేను ఎవ్రీ సండే ఎన్ఈడిపికి విజిట్ చేసేవాడిని ఆనందం. ఎన్ఈడిపి ఈజ్ ఏ హైలీ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్. అంతకంటే దాన్ని మించిన ఇన్స్టిట్యూషన్ లేదు. ఇవాళ ఏం చేశారు ఈ సిట్ వాళ్ళు, ఎన్డీఆర్ఐకి ఇచ్చారు. ఎన్డీఆర్ఐకి ఇచ్చి ఎన్డీఆర్ఐ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు. ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఏముంది, వాళ్ళు ఇన్హౌస్ టెక్నాలజీ ఉంది, వాళ్ళకి కమర్షియల్గా టెస్ట్ చేసే కెపాసిటీ లేదు. మేము 10% కంటే లోపల యానిమల్ ఫ్యాట్స్ ఉంటే మాకు చేత కాదు, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని ఇచ్చారు. దాన్ని ఇస్తే యానిమల్ ఫ్యాట్ లేనట్టేనా? దాని యానిమల్ ఫ్యాట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దోషులు, వాళ్ళు క్షమాపణ చెప్పాలి అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అది! ఒకవైపు ఏమో పాల చుక్క లేదు, ఒక స్పూన్ చుక్క లేదు, అసలు నెయ్యే కాదు అది. ఎంత పాపం, ఘోరాతి ఘోరమైన పాపం, దుర్మార్గం, మహాపాపం అది. ఎవరు క్షమించరాని నేరం అనమాట అది. అది దేవుడే వాళ్ళకి శిక్ష వేస్తాడు, చేసిన వాళ్ళ తప్పుని. అదీగాక ఏ డైరీలు అయితే అవి సప్లై చేసిందో సింథటిక్ నెయ్యిని, ఆ డైరీలు క్రెడిబిలిటీ ఉందా లేదా అని చెప్పడానికి ఎన్డీఆర్ఐలో వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారు, ఆ ఇన్స్పెక్షన్ కమిటీలో. అందుకనే ఎన్డీఆర్ఐ కూడా రిపోర్టు మాకు అటు ఇటు కాకుండా మాకు ఆ కెపాసిటీ లేదని ఇచ్చింది. అటువంటిప్పుడు సిట్ వాళ్ళు ఏం చేయాలి, ఎవరికైతే ఆ కెపాసిటీ ఉందో వాళ్ళతో టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించకుండా రిపోర్ట్ ఇచ్చేయటం ఏంటి? యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా తేల్చేయి. నువ్వు లేకపోతే ఎన్ఈడిపికి మళ్ళీ అడుగు, ఎన్ఈడిపిని ఎక్స్ప్లెనేషన్ అడుగు. ఎన్ఈడిపికి రిపోర్ట్ ఉంది కదా మీ చేతిలో, ఎన్ఈడిపిని అడిగావా నువ్వు ఎక్స్ప్లెనేషను? సిఎఫ్టిఆర్ఐ వాళ్ళని అడిగావా? అడగకుండా నువ్వు ఎన్డీఆర్ఐని బేస్ చేసుకుని ఎట్లా చెప్పగలవు? ఎన్డీఆర్ఐ మాకు లేదు ఆ ఎక్విప్మెంటు, మేము చెప్పలేము, 10% లోపల ఉంటే వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. నువ్వు ఎన్ఈడిపిని ఎందుకు అడగలా? ఒకవేళ ఎన్ఈడిపి వాళ్ళు కూడా లేదు, నువ్వు నేషనల్ లెవెల్లో మనకు ఆ ఎక్విప్మెంట్ లేదు, ఇంటర్నేషనల్గా శాంపిల్ పంపించి తెలుసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా సిట్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ లేదని ఎక్కడా లేదు, ఎక్కడా సిట్ రిపోర్ట్లో లేదు. లబ్జా ఉందని సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అదేంటి, హార్పిక్ లాంటి తయారు చేసే దానికి మెటీరియల్, అది కొన్ని వేల లీటర్స్ కొన్నారని ఉంది. ఎసిటిక్ యాసిడ్ కొన్నారని వాళ్ళు బిల్స్ తీసుకున్నారు.
లాక్టిక్ యాసిడ్ కొన్నారని తీసుకున్నారు, మోనోగ్లిజరైడ్స్ కొన్నారని ఉంది డేటా, పామ్ ఆయిల్ ఇన్ని లక్షల లీటర్లు కొన్నారని డేటా ఉంది. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది? స్పూను పాలు లేదు, స్పూను పాలు కూడా వాడని విధం. ఇంత దుర్మార్గం 5 సంవత్సరాలు నడుస్తుంటే మేనేజ్మెంట్కి తెలియదా? చివరికి ఎంప్లాయీస్ని 36 మందిని ఈ ఛార్జ్ షీట్లో పెట్టారు. అంటే ఆ 36 మంది వల్ల అవుతుందా ఇంత పెద్ద స్కాము? దగ్గర 600 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది టీటీడీకి. ఏది? లడ్డు వలన 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇంత స్కామ్ జరుగుతుంటే జస్ట్ వైవి సుబ్బారెడ్డి పిఏ వరకు మాత్రమే వెళ్తారా సిట్టు? ప్రజలకు అనుమానం రాదా? ఇంత పెద్ద వ్యవహారం, పవిత్రమైన బంగారం లాంటి వెంకటేశ్వర స్వామిని, ప్రపంచం మొత్తంలో ఉండే గొప్ప వ్యక్తిని దగ్గర పనిచేసే లడ్డులో ఇంత చేస్తుంటే వాళ్ళకి గిల్టీనెస్ ఉండదా? వీళ్ళందరికీ తెలిసింది కదా. హిందూ మతం మీద గౌరవం లేని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి, లేకపోతే దుర్మార్గులకి, డబ్బు మీద ఆశపడిన వాళ్ళకి మాత్రమే అలాంటిది ఉంటుంది అనమాట. ఆ 36 మందిని పెట్టారు. ఈ 36 మంది వెనక ఎవరు? పెద్ద చేతులు లేకుండా వీళ్ళు చేయగలరా? అంత ధైర్యం ఉంటుందా? ఎందుకు సిట్టు వీళ్ళు రాయలేదు? చైర్మన్ రెస్పాన్సిబుల్ కాదా? అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి రెస్పాన్సిబుల్ కాదా? పర్చేస్ కమిటీలో అతను చెవిరెడ్డి స్పెషల్ ఇన్వైటింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదా? పబ్లిక్కి తెలియదా ఇది? ఏం జరిగింది ఇది? దీని గురించి పబ్లిక్ అంతా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత దిగజారుడు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరగటం అనేది కేవలం పదవుల కోసం, చంద్రబాబు నాయుడు గారిని భ్రష్టు పట్టించడం కోసం, చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేమ్ చేయడం కోసం. అప్పుడు కూడా అంతే, 2019 ఎలక్షన్స్ ముందు కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడు కూడా మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని రాశారు. అంటే ఆయన తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మలా. కానీ ఆ ఎలక్షన్ అడ్వాంటేజ్ తీసుకుని 2019లో పార్టీ గెలిచింది. అలాంటి అబద్ధాలు ఆడతారు వాళ్ళు. గుండెపోటు అని చెప్తారు, తర్వాత గొడ్ల పోటు అంటారు. ఇన్ని అబద్ధాలు ఆడారు. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా అసలు క్లీన్ చిట్ ఇచ్చారని ఎక్కడుంది? వాళ్ళు నేషనల్ మీడియా చూస్తున్నారా మీరు? నేషనల్ మీడియా చూసారా? నేషనల్ మీడియాలో కూడా దీని గురించి చెప్తున్నారు. ఇంత దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు సహిస్తున్నారు? ఆ మాటలు మాట్లాడే వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని బహిష్కరణ చేయాలి. ఎవరైతే నెయ్యి తిరుపతి దేవస్థానంలో 5 సంవత్సరాలు సప్లై చేశారో దానికి మూలకారకులందరినీ పట్టుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బహిష్కరణ చేయాలి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చాలా నష్టం జరుగుద్ది అన్నమాట. ఓకే, మొత్తానికి లడ్డు అంశానికి సంబంధించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Please subscribe to Leo News for more videos.